ఓకే. సో, మనం మెటల్ మాస్టర్ గురించి మాట్లాడుకున్నాం గదా! మెటల్ మాస్టర్ క్రియేట్ చేయడము, మెటల్ మాస్టర్ చేంజ్, డిస్‌ప్లే అట్లాగే మాస్ చేంజు, అట్లాగే ఫ్లాగ్ ఫర్ డిలీషన్స్. ఓకే. సో, ఇయన్నీ గూడా మనకి మెటల్ మాస్టర్‌లో ట్రాన్సాక్షన్స్ అన్నమాట. ఓకే. దీనికి సంబంధించి మెటల్ మాస్టర్‌కి సంబంధించి మెటీరియల్ టైప్స్ డిఫైన్ చేస్తాము. మెటీరియల్ గ్రూప్స్ డిఫైన్ చేసుకోవచ్చు. బేస్ యూనిట్ ఆఫ్ మెజర్స్. ఓకే. సో, ఇక్కడ మనం సిస్టమ్‌లోకెళ్తే సిస్టమ్ వర్క్ అవ్వట్లేదా? Yes, sir. What is the system? కనెక్ట్ అవ్వట్లేదా? Oh, yes, sir. సార్ ఒక Service 5 minutes unavailable అని. కనెక్ట్ అవుతుంది. ఏం సురేష్? ఏం చెప్తున్నావు? ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశాను సార్ ఒక 5 minutes. ఓకే. ఓకే. సో, మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు మనకి MM01లోకెళ్ళినప్పుడు ఓకే. సో, ఇక్కడ చూడండి ఇది S4 HANA సిస్టము. ఓకే. S4 HANA సిస్టము ఇది 40 క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. ఓకే. సో, 40 క్యారెక్టరిస్టిక్సే ఉండాలి అంటే అదేం Screen రూల్ లేదు. కనిపించట్లేదు. ఇంతకుముందు హలో! Screen కనిపించట్లేదా? కనిపించట్లేదు. ఓకే. ఓకే. సారీ. ఓకే. సో, నేను MM01 కొట్టాను. సో, మన ఇదొచ్చి S4 HANA సిస్టమ్ అన్నమాట. S4 HANA సిస్టము అండ్ ECC సిస్టమ్ డిఫరెన్స్ ఏంటి? అంటే S4 HANA సిస్టమ్‌లో మనకి ఫ్యూజిబిలిటీ ఉంది. అంటే ఏంటి ఫ్యూజిబిలిటీ? మనం 40 క్యారెక్టర్స్ దాకా మనం పెంచుకోవచ్చు. అంటే 18 క్యారెక్టరిస్టిక్స్ నుంచి 40 క్యారెక్టర్స్ దాకా అన్నమాట. అంటే మాక్సిమం లెంత్ వచ్చి 40 క్యారెక్టరిస్టిక్స్. ఓకే. సో, అది మనం ముందు డిసైడ్ అవ్వాలి. ఒక మెటీరియల్స్ క్రియేట్ చేసే ముందు మనం 18 క్యారెక్టరిస్టిక్స్‌లో ఎళ్ళాలా? లేకపోతే 40 క్యారెక్టరిస్టిక్స్‌లో ఎళ్ళాలా అనేది డిసైడ్ చేసుకొని వన్స్ 40 క్యారెక్టరిస్టిక్స్ లెంత్ యాక్టివేట్ చేసిన తర్వాత మళ్ళీ 18 క్యారెక్టరిస్టిక్స్‌కి ఇంపా ఇది పాజిబిలిటీ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని మెటీరియల్స్ క్రియేట్ అయినాయనుకో, ఆ మెటీరియల్స్ లెంత్ ఆల్రెడీ 40 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కాబట్టి లెంత్ మనకి ఇంపాక్ట్ అవుతాయి కాబట్టి ఓకే. సో, మెటీరియల్ లెంత్ ఒకసారి 40 క్యారెక్టరిస్టిక్స్ మార్చిన తర్వాత మళ్ళీ బ్యాక్‌కెళ్ళి చేంజ్ చేయాలంటే కష్టం. ఓకే. సో, S4 HANAలో మనకి లెంత్ పాజిబిలిటీ ఉందన్నమాట. లెంత్ ఎంత పాజిబిలిటీ ఉంది? 40. 40 పాజిబిలిటీ ఉంది. ఓకే. SAP S4 HANAలో. ఓకే. ECCలో అయితే ఇట్స్ 18 క్యారెక్టరిస్టిక్స్ ఓన్లీ. ఓకే. సో, ఎందుకు మనకి ఎందుకు చాలామంది యాక్టివేట్ చేసుకోరు. దే విల్ గో విత్ 18 క్యారెక్టరిస్టిక్స్. బట్ స్టిల్ కొంతమంది ఎవరైనా కావాలంటే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఓకే. ఇన్ కేస్ ఆఫ్ యూ యాక్టివేటెడ్ టు 40 క్యారెక్టరిస్టిక్స్ వాట్ విల్ బి హ్యాపెన్ ఓకే. మీరెప్పుడైనా ఇంకొక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అంటే థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్ సిస్టమ్స్, ఈడబ్ల్యూఎం సిస్టమ్స్ కానీ, ఏపీఓ సిస్టమ్స్ కానీ వీటిని ఇంటిగ్రేట్ చేసినప్పుడు అక్కడ లెంత్ మేబీ వాళ్ళు 18 క్యారెక్టరిస్టిక్స్ ఇంకా ఫాలో అవుతూ ఉండొచ్చు. ఓకే. సో, అలాంటి కేసెస్‌లో ఏమవుతాయంటే ఇక్కడ 40 క్యారెక్టరిస్టిక్స్ అక్కడ మూవ్ చేసినప్పుడు 18 క్యారెక్టరిస్టిక్స్‌తో మ్యాచ్ కాదు. అవునా? సో, అందుకనే మోస్ట్‌లీ ఇలా ఇంటిగ్రేషన్స్ ఉన్నప్పుడు మోస్ట్‌లీ దే విల్ గో విత్ 18 క్యారెక్టరిస్టిక్స్. ఓకే. సో, ఇది మనకి S4 HANA ఆన్ ప్రిమిసెస్ ఎడిషన్ 15.11 నుంచి స్టార్ట్ అయింది. 15.11లో ఈ సెట్టింగ్స్ వచ్చిందన్నమాట. ఓకే. సో, ఈ సెట్టింగ్స్ ఎక్కడ చేసుకోవచ్చు మనం? ఓకే. ఐడియా ఉందా ఎక్కడ చేసుకోవచ్చు అనేది? ఎక్కడెక్కడ చేంజెస్ చూడొచ్చు. ఎక్కడ మనం యాక్టివేట్ చేసుకోవచ్చు అంటే మన SPRO అంటే S4 HANA సిస్టమ్‌లో చెక్ చేసుకోండి. SPROలోకెళ్ళి క్రాస్ అప్లికేషన్స్ అంటే మనం ఏదైనా క్రాస్ ఫంక్షనల్ చేసినప్పుడు క్రాస్ అప్లికేషన్స్ కాంపోనెంట్స్‌లోకెళ్ళి ఓకే. ఇక్కడ మనం జనరల్ అప్లికేషన్ ఫంక్షన్స్ అండ్ ఫీల్డ్ లెంత్ ఎక్స్టెన్షన్. ఓకే. సో, ఇక్కడ మనం ఫీల్డ్ లెంత్ ఎక్స్టెన్షన్‌లోకెళ్తే దాన్ని ఇక్కడ మనం యాక్టివేట్ ఎక్స్టెన్షన్ అని చెప్పి ఫీల్డ్ ఉంటది. ఇక్కడికెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎక్స్టెండ్ ద మెటీరియల్ నంబర్. ఓకే. సో, ఇక్కడ కెన్ యూ గో ఆన్ మ్యూట్? ఓకే. సో, ఇక్కడ క్లియర్‌గా వాడు ఎక్స్టెండెడ్ మెటీరియల్ నంబర్స్ మీరు ఎక్స్టెండెడ్ మెటీరియల్ నంబర్స్ చూస్తే
ఇక్కడ క్లియర్గా వాడు చెప్పాడు ఏంటంటే మీరు చూడండి ఎస్ఏపి నోట్లోకి వెళ్ళి చూడండి ఏంటి ఇంపాక్ట్స్ ఉంటాయి తేనో అని వాడు ఎస్ఏపి నోట్ కూడా ఇక్కడ ఇచ్చాడనమాట. ఓకే, ఆ ఎస్ఏపి నోట్స్ ఓపెన్ చేసి ఎస్ఏపి నోట్స్లో మనం చూస్తే వాడు ఏం చెప్పుంటాడు, మీరు 18 క్యారెక్టరిస్టిక్స్ అలా చేంజ్ ఎంచుకోవచ్చు. ఓకే, సో యూజర్ ఐడీస్ ఎస్ యూజర్ ఐడీస్ ఇప్పుడు కూడా అయితే స్టార్ట్ విత్ ఎస్ స్టార్ట్ అవుతాయి, లేకపోతే పి యూజర్ ఐడీస్ ఉంటాయి. ఎస్ యూజర్ ఐడీస్ అంటే ఏంటంటే ఆర్గనైజేషన్కి ఇచ్చేది. అంటే ఎస్ఏపి స్టాండర్డ్ వాళ్ళు ఏదైనా ఆర్గనైజేషన్స్కి ఎస్ యూజర్ ఐడీస్ ఇస్తారు ఆర్గనైజేషన్ లెవెల్లో. అదే ఇండివిజువల్గా లెవెల్లో అయితే పి యూజర్ ఐడీస్ ఇస్తారు. ఓకేనా? సో మనకి లాగిన్ చేసేటప్పుడు ఎస్ యూజర్ ఐడి ఉంటుంది, పి యూజర్ ఐడి ఉంటుంది. ఓకే, సో ఎస్ యూజర్ ఐడి కావాలంటే ఆర్గనైజేషన్లో ఆ క్లయింట్కి కానీ లేకపోతే ఆ ప్రాజెక్ట్ కానీ అవి ఒకటి అలొకేట్ చేస్తారు. ఓకే, ఒక ఎస్ యూజర్ ఐడి ఇలాంటి ఎస్ఏపి నోట్స్ అవి వచ్చినప్పుడు చూసుకోవడానికి వాళ్ళు అది ఓపెన్ చేసుకుని అది యూజ్ చేసుకోవచ్చు. అందులో ఉన్న రిసోర్సెస్ అందులో ఆ టీమ్ మెంబర్స్ అండి ఆ ఎస్ యూజర్స్ ఐడిని చేసుకోవచ్చు. అట్లాగే టికెట్ ఎస్ఏపీకి టికెట్ రైట్ చేయాలంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఎస్ఏపీ టికెట్ రైట్ చేయాలనుకుంటే అప్పుడు కూడా ఎస్ యూజర్ ఐడితో ఉపయోగించి చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇదైతే ఓపెన్ కావట్లేదు. సో సపోర్ట్ లాంచ్ ప్యాడ్ ఇది. సో మీరు సర్టిఫికేషన్ చేస్తే మీకు పి యూజర్ ఐడి ఇస్తారు. ఓకేనా? ఓకే, లీవ్ ఇట్. ఎట్లాగో ఓపెన్ కావట్లేదు. లేకపోతే మనం మన ఈ నెంబర్ కాపీ చేసుకుని 2233 మనం అక్కడ చూద్దాం. ఓకే, చెప్పి సపోర్ట్ పోర్టల్ హోమ్ ఇక్కడికి వెళ్ళి మనం ఇక్కడ మనకి ఏ సర్వీస్ నోట్ కావాలనుకుంటున్నారో ఎస్ఏపి నోట్ ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎస్ఏపి నోట్ నెంబర్ ఎంత? ఓకే, 2232 396 396. సో ప్రతి ఎస్ఏపి నోట్ ఓపెన్ చేయాలంటే మనకి అయితే ఎస్ యూజర్ ఐడి ఉండాలి, లేకపోతే పి యూజర్ ఐడీస్ ఉండాలి. జస్ట్ ఓపెనింగ్ విత్ దట్. మీ క్లయింట్లో వర్క్ చేస్తుంటే క్లయింట్కి ఎస్ యూజర్ ఐడి ఉంటుంది. బేసిస్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఎస్ యూజర్ ఐడి ఇస్తారు. ఓకే, సో ఇట్లా ఉంటుంది అన్నమాట ఎస్ఏపి నోటు. అంటే ఎంతమంది చూసారు తెలియదు, ఇంతకుముందు చూసా ఉండొచ్చు మేబీ. ఓకే, సో ఇది ఎస్ఏపి నోట్ నెంబరు. ఎస్ఏపి నోట్ ఎస్ఏపి వాళ్ళు రిలీజ్ చేసింది. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే పీడిఎఫ్ కన్వర్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. SAP S/4HANA వర్షన్ మెటీరియల్ నెంబర్ ఫీల్డ్ అండ్ ఎక్స్టెన్షన్ ఇన్ ద సూట్ ఇంటిగ్రేషన్. సో ఇది మనకి ఎస్ఏపి నోట్లో ఇచ్చింది. ఏమి ఇచ్చారు ఇక్కడ? సిమ్టమ్స్ ఏమి ఇచ్చారు? యు ఆర్ గోయింగ్ టు యూజ్ ద SAP S/4HANA సిస్టమ్ ఆన్ ప్రిమిసెస్ ఎడిషన్ 1511 ఆర్ హయ్యర్. చెప్పారు కదా 1511లో మనకి ఆన్ ప్రిమిసెస్ ఎడిషన్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో అప్పుడే మనకి ఇలా ఈ 40 క్యారెక్టర్స్ లెంత్ అనేది యాక్టివేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. సో అక్కడ మనం ద నోట్ ఇన్ఫర్మేషన్ దట్ యూ అబౌట్ ద రిస్ట్రిక్షన్ దట్ ఈజ్ రిలీజ్ చేస్తాం. ఓకే, రిలీజ్ టు ద ఎక్స్టెండెడ్ మెటీరియల్ నెంబర్స్కి ఎక్స్టెండ్ మెటీరియల్ నెంబర్స్కి దానికి ఉన్న రిస్ట్రిక్షన్స్ ఇంటిగ్రేషన్ విత్ అదర్ బిజినెస్ సూట్ కంపోనెంట్స్. అంటే నేను చెప్పా కదా ఈడబ్ల్యూఎం కానీ ఏపీఓ కానీ ఇంటిగ్రేటెడ్ విత్ అదర్
ఓకే. సో ఇక్కడ వీళ్ళు ఈ ఎస్ఏపీ నోట్ చూసుకోండి. మీరు బిఫోర్ యూ యాక్టివేటెడ్ దట్ మీరు చూసుకోండి అని చెప్తున్నారు. ఏం చెప్పారు? మాక్సిమం నంబర్ ఆఫ్ ఎక్స్టెండెడ్ టు 40 క్యారెక్టర్స్. హౌఎవర్ ఇఫ్ యూ ఆర్ SAP S/4HANA సిస్టమ్ ఎంబెడెడ్ ఇన్ ద సిస్టమ్ ల్యాండ్స్కేప్ దట్ కంటైన్స్ అదర్ బిజినెస్ టూల్స్. అంటే ఏంటి? SAP S/4HANA సిస్టము వేరే అదర్ సిస్టమ్స్‌తో కనెక్ట్ అయితే, ఏ సిస్టమ్స్‌తో చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి. CRM ఉంది, SRM ఉంది, SCM, SNC, EWM, TM, PW అట్లాగా ఉన్నప్పుడు ఏంటంటే ఓకే. సో, అది నాట్ యాక్టివేటెడ్ చేసుకోకండి అని చెప్తున్నారు. ఓకే. సో, సంథింగ్ విచ్ ఈజ్ సొల్యూషన్ అన్నమాట. ఓకే. సో, అది ఎస్ఏపీ నోట్. మీరు ఎస్ఏపీ నోట్ చదువుకున్నప్పుడు చూసుకోవచ్చు. ఓకే. సో, ప్రతిదానికి అట్లాగా స్టాక్ రిక్వైర్మెంట్ సెగ్మెంటు, ఓకే, ఎక్స్టెండెడ్ అమౌంట్ లెంతు ఇయన్నీ కూడా సీజన్స్ ఇయన్నీ కూడా కొత్త ఫంక్షనాలిటీస్ అన్నమాట. సో, వీటిలో మనకి మెటీరియల్ వచ్చేసరికి ఎక్స్టెండ్ 40 క్యారెక్టర్స్ ఇస్తాం. సో, ఇది కాకుండా మనం ఇంకెక్కడ చూడొచ్చు అంటే ఓకే, ఇది మనకి యాక్టివేషన్‌కి. ఓకే. ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేయాలనుకుంటే ఇక్కడికెళ్ళాలి. ఎక్కడికి? లాజిస్టికల్ సారీ క్రాస్ అప్లికేషన్స్‌లోకెళ్ళాలి. క్రాస్ అప్లికేషన్ నుంచి జనరల్ అప్లికేషన్ ఫంక్షన్‌లోకెళ్ళాలి. అక్కడ నుంచి ఫీల్డ్ లెంగ్త్ ఎక్స్టెన్షన్ యాక్టివేట్ ఎక్స్టెండెడ్ ఫీల్డ్స్. ఓకే. సో, ఇదంతా యాక్టివేట్ చేసిన తర్వాత మీరు టేబుల్‌లోకెళ్లారనుకో, SE69లోకెళ్లారనుకో, ఓకే. సో, మారా టేబుల్‌లోకెళ్లారనుకో, మారా టేబుల్‌లోకెళ్ళినప్పుడు మీకు ఈ MATNR ఉంటుంది కదా! దీని యొక్క లెంత్ చూడాలంటే ఎట్లాగా? ఓకే. సపోజ్ నేను డబ్ల్యూ కొట్టినాను. డబ్ల్యూ కొట్టినప్పుడు ఇక్కడ మా క్యారెక్టరిస్టిక్స్ చెప్పుద్దన్నమాట. అంటే టేబుల్ లెవెల్‌లో ఇది మారా టేబుల్ అప్ టు 40 క్యారెక్టరిస్టిక్స్ అని డిజైన్ చేస్తారు. ఓకే. సో, S/4HANA సిస్టమ్‌లో 40 క్యారెక్టరిస్టిక్స్ ఉంది. అదే ఈసీసీలో ఉందనుకో, ఈసీసీలో ఇట్ విల్ బి లైక్ 18 క్యారెక్టరిస్టిక్స్. సో, SE69కెళ్తే మారా టేబుల్‌లో మనకి ఈ మెటీరియల్‌కి క్యారెక్టరిస్టిక్స్ వచ్చి 18 క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా? సో, ఇక్కడ మనం ఇలా డిఫరెన్స్ కూడా చూడొచ్చు. క్లియరా? ఓకేనా? సో, ఇట్లా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు. సారీ? హలో? ఓకే డన్. సో, ఇది మనకి సంబంధించింది. ఓకే. దీంతో పాటు మనం కొన్ని టేబుల్స్ నేర్చుకున్నాము. టేబుల్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి టేబుల్స్ గురించి కూడా చెప్పుకున్నాము. ఓకే. సో, ఫ్లాగ్ ఫర్ డిలీషన్ టీ కోడ్ ఏంటి? MM 06. MM06. ఓకే. సో, నౌ MM17 అంటే మాస్ మెయింటెనెన్స్. మాస్ మెయింటెనెన్స్. ఓకే. అది కాకుండా మనకి MM టీ కోడ్ ఉంటుంది. MM అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా? ఎక్స్టెండ్ ద మెటీరియల్. MM అంటే మెటీరియల్ టైప్ చేంజ్. ఓకే. మెటీరియల్ టైప్. ఓకే. మెటీరియల్ టైప్ చేంజ్. సో, MMలో ఏం జరుగుద్దంటే ఇన్ కేసు మిస్టేక్‌గా నువ్వు మెటీరియల్ క్రియేట్ చేసావు. వేరే మెటీరియల్ టైప్‌తో ఆ మెటీరియల్ క్రియేట్ చేసావు. కానీ ఆ మెటీరియల్ నంబర్ నాకు వేరే మెటీరియల్ టైప్‌కి వాడాలనుకుంటున్నావు. సో, అప్పుడేంటంటే ఇక్కడ ఆ మెటీరియల్ నంబర్ ఇచ్చి ఓకే, ఆ మెటీరియల్ టైప్ న్యూ మెటీరియల్ టైప్‌కి ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నావో ఆ మెటీరియల్ టైప్ ఇస్తే అది చేంజ్ అవుతుంది. ఓకే. బట్ ఏంటంటే రూల్స్ ఏంటంటే ఆ మెటీరియల్స్‌తో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఈ మెటీరియల్ టైప్ బేస్ చేసుకొని వాల్యుయేషన్ క్లాసెస్ అన్నీ ఎస్ఎన్ఏ ఉంటాయి. కంట్రోల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ చేసినా ఏమైనా చేసినా సరే అవి ఇంపాక్ట్ అవుతాయి కాబట్టి మీరు ట్రాన్సాక్షన్స్ చేయకముందు మీరు మెటీరియల్ టైప్ చేంజ్ చేసుకోవచ్చు మెటీరియల్‌కి. ఓకే. సో, ఎట్లా చేస్తారంటే లెట్స్ సే ఐయామ్ జస్ట్ క్రియేటింగ్ ద వన్ మెటీరియల్ నంబర్. Okay, so I'm just creating some material number. Okay, so basic data create చేస్తున్నాను. ఇంకేం చేయట్లేదు, జస్ట్ టెస్ట్ పర్పస్ కాబట్టి జస్ట్ క్రియేటింగ్. ఓకే. సో, ఈ ఒక మెటీరియల్ క్రియేట్ చేసాము. ఈ మెటీరియల్ నేను ఇది నా మెటీరియల్ వచ్చి ఓకే. సో, ఇది మన మెటీరియల్. ఈ మెటీరియల్ క్రియేట్ అయింది. బేసిక్ డేటా క్రియేట్ అయింది. ఓకే. సో, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇది ఈ మెటీరియల్ టైప్ ఎక్కడ చూడొచ్చు? ఇక్కడ పైకెళ్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్స్‌లో
మనకి మెటీరియల్ టైప్ చూడొచ్చు. ఏ మెటీరియల్ టైప్ ఆర్ఏఏసి మెటీరియల్ టైప్ అనమాట. నేను ఇప్పుడు ఆర్ఏఏసి మెటీరియల్ టైప్ నుంచి వేరే మెటీరియల్ టైప్ మార్చాలనుకుంటున్నా. సో ఎంఎంఈఎంకి వెళ్ళి ఈ మెటీరియల్ ఇచ్చి నేను మెటీరియల్ టైప్ కొత్త మెటీరియల్ టైప్ ఏమైనా సెలెక్ట్ చేసుకుంటాను. నాకు ఆ మెటీరియల్ టైప్ రాంగ్, నేను మిస్టేక్లీ చేసేసాను. సో వేరే మెటీరియల్ టైప్ చేయాలనుకుంటున్నాను. సో ఆర్ఎం ఇస్తున్నా, జెడ్ఆర్ఎం ఇస్తున్నా. సో అప్పుడు ఏమొస్తుంది సిస్టమ్, ఓకే ఓల్డ్ మెటీరియల్ టైప్ వచ్చి ఆర్ఏఏసి అండ్ న్యూ మెటీరియల్ టైప్ ఇది. సో నేను ట్రై చేస్తున్నా అన్నమాట. ఓకే, so we are changing the material type from raw material to ZRAM materials. Okay, so material type was changed. Okay, so material type was changed. Now if we go to MEM03 again, invest nani చెప్పింది. Yes, sir. Like 2 minutes to start. సో ఇక్కడ నేను అది చేంజెస్ చేశా కాబట్టి MM02లోకి వెళ్ళి నా యొక్క మెటీరియల్ మిస్ అయిందా, ఎంలోకి వెళ్తే ఇది మెటీరియల్. ఈ మెటీరియల్కి నేను ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకుంటే ఇంతకుముందు ఏముంది జెడ్ సంథింగ్ ఆర్ఏసి కదా, ఇప్పుడు ZRMకి చేంజ్ అయింది. ఓకేనా, సో ఇట్లా మనం మెటీరియల్ టైప్ చేంజ్ చేయాలనుకుంటే మెటీరియల్ టైప్ చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే సేమ్ కైండ్ ఆఫ్ కేటగిరీ అయితే, అంటే సేమ్ అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ అయితే సిస్టమ్ విల్ నాట్ ఆస్క్ ఎనీ వాల్యుయేషన్ క్లాస్ చేంజ్. ఓకే, ఇక్కడ మనం ఎలా వాల్యుయేషన్ క్లాస్ ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ బేసిక్ డేటా కాబట్టి ఏమీ అడగట్లేదు. బట్ ఇన్ కేసు మనం ఈ మెటీరియల్ ఆల్రెడీ ఎక్స్టెండ్ అయ్యి ఉందనుకో అకౌంటింగ్ డేటాకి, ఓకే సపోజ్ ఎక్స్టెండెడ్ డేటాకి ఎక్స్టెండ్ అయిందనుకో, అకౌంటింగ్ డేటా ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడే ఒక స్టెప్ చెప్పేసుకున్నాము. ఏదైనా ఒక మెటీరియల్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇంకొక వ్యూస్ ఎక్స్టెండ్ చేయాలంటే వేరే ప్లాన్స్ కానీ, వేరే స్టోరేజ్ లొకేషన్స్ కానీ, వేరే సేల్స్ ఆర్గనైజేషన్స్ కానీ, ఓకే దేనికైనా మీరు వేరే వ్యూస్ కానీ ఎక్స్టెండ్ చేయాలనుకుంటే వీ కెన్ గో విత్ MM01. డైరెక్ట్గా MM01కి వెళ్ళి మీరు ఆ మెటీరియల్ నెంబర్ ఇచ్చి, ఓకే ఆల్రెడీ క్రియేట్ అయింది బట్ బేసిక్ డేటా ఒకటే క్రియేట్ అయింది. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ పర్చేసింగ్ డేటా ఆర్ అకౌంటింగ్ డేటా యూ కెన్ క్రియేట్. ఓకేనా, సో MM01లోనే మనం ఎక్స్టెండ్ చేస్తాం అన్నమాట మెటీరియల్స్కి. ఈవెన్ ప్లాన్స్కైనా నువ్వు ఇక్కడే చేసుకోవచ్చు. ఓకేనా, సో MM02లో ఓన్లీ వీ కెన్ చేంజ్, ఆల్రెడీ ఎక్స్టెండ్ అయిన దానికి చేంజ్ చేయగలం. ఓకేనా, సో అది ఎక్స్టెండ్ మెటీరియల్ టైప్స్. ఓకే, సో నా అకౌంటింగ్ డేటాలో నేను ఇక్కడ వాల్యుయేషన్ క్లాస్ ఉంది కదా, ఈ వాల్యుయేషన్ క్లాసు సపోజ్ నేను ఒక 3,000 ఇచ్చా మెటీరియల్. ఓకే, 3,000 వాల్యుయేషన్ క్లాస్ ఇచ్చా. సో నా ఈ మెటీరియల్కి వాల్యుయేషన్ క్లాస్ కూడా లింక్అప్ అయ్యి ఉంది. ఇప్పుడు నేను చేంజ్ చేసేటప్పుడు MMEMలో ఓకే సిస్టమ్ వాల్యుయేషన్ క్లాస్ కూడా చెక్ చేయాలి కదా, ఎందుకంటే వేరే మెటీరియల్ టైప్ అనుకో, ఓకే ఆ మెటీరియల్ టైప్కి మేబీ వేరే వాల్యుయేషన్ క్లాసెస్ ఉంటే డిఫరెంట్ వాల్యుయేషన్ క్లాసెస్ అవుతాయి కదా. సో నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ నేను అసైనింగ్ బ్యాక్ టు ద న్యూ మెటీరియల్ టైప్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను అసైన్ చేస్తున్నాను ఎగ్జిక్యూట్. ఓకే, సో చేంజ్ చేస్తున్నప్పుడు ఓకే సేమ్ మెటీరియల్ టైప్ సేమ్ వాల్యుయేషన్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్. అదే నేను FUR చేంజ్ చేశాను, రిఫరెన్స్ మేబీ వేరే ఉండొచ్చు అవునా. సో వేరే ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, సిస్టమ్ చెక్ చేసుకుంటారు అన్నమాట, వాల్యుయేషన్ క్లాసెస్ వేరే ఉంది, ప్లీజ్ అప్డేట్ ద వాల్యుయేషన్ క్లాస్ అని. ఓకేనా, సో ఇంతకుముందు మీరు అసైన్ చేసిన వాల్యుయేషన్ క్లాస్ ఇప్పుడున్న న్యూ మెటీరియల్ టైప్ వాల్యుయేషన్ క్లాస్ డిఫరెంట్గా ఉంది, సో ప్లీజ్ అసైన్ డేటా అని చెప్పి FURకి సంబంధించిన డేటాని ఎంటర్ చేయబడుతుంది. ఓకేనా, క్లియర్ సార్ కానీ రెండింటికి నంబర్ రేంజెస్ డిఫరెంట్ కదా సార్, లైక్ డిఫరెంట్ ఇలా నెంబర్ ఏం చేస్తున్నా మెటీరియల్ టైప్ మనం మెటీరియల్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కదా, మెటీరియల్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని చెక్ చేసుకోరు, ఓన్లీ క్రియేట్ చేసేటప్పుడు చెక్ చేసుకుంటారు ఏ నెంబర్ రేంజ్ కరెక్టో కాదని. ఓకే, సో ఎక్స్టెండ్ చేసేటప్పుడు ఇట్లా అన్నప్పుడు చెక్ చేసుకోరు ఇంకా. క్లియరా? ఓకే సార్.
అంటే డిఫరెంట్ నంబర్ రేంజ్ లో క్రియేట్ చేసిన మనం ఎక్స్టెండ్ ప్రాబ్లం చేసుకోవచ్చు. ఉండదు. ఒకసారి ఎక్స్టెండ్ అయిన తర్వాత మళ్ళీ మీరు మెటీరియల్ టైప్ చేంజ్ చేసుకుంటే సో ఇలాంటి కేసెస్ కూడా రావచ్చు. కొన్ని కేసెస్లో ఎలా వస్తాయంటే మనకి యూజర్ ఇష్యూ వస్తుందన్నమాట. ఈ 2 సిరీస్ అంతా మనం సెమీ ఫినిష్ గూడ్స్ అనుకున్నాము. కానీ మీరు ఈ మెటీరియల్ ఒక మెటీరియల్ రా మెటీరియల్ కింద చూపిస్తుంది. ఎందుకు అట్లా చూపిస్తుందని మనకి క్వెషన్ అడుగుతారు. సో అప్పుడు మనం ఏంటంటే మనం డిస్ప్లే చేంజెస్‌లోకి వెళ్ళి ఎవరైనా మెటీరియల్ టైప్ చేంజ్ చేశారా? ఇనీషియల్‌గా ఎట్లా క్రియేట్ చేశారు? తర్వాత ఎలా చేంజ్ చేశారని చెప్పి మనం అనాలిసిస్ చేసి చెప్పాలి. ఓకేనా? ఓకే. సో ఇట్ ఈస్ పాసిబుల్. దేర్ ఈస్ ఎ పాసిబుల్ అప్ దట్. ఓకేనా? సో ఇది మన ఇప్పుడు దీనికి మనం వాల్యుయేషన్ క్లాసెస్‌ని అసైన్ చేసుకోవాలన్నమాట. ఏ వాల్యుయేషన్ క్లాసెస్ ఉన్నాయో ఆ వాల్యుయేషన్ క్లాస్‌ని మనం అసైన్ చేసుకోవాలి. ఓకేనా? సార్ ఈ డిస్ప్లే చేంజెస్ సో ఎక్కడ 1100 చూస్తాం సార్? మెటీరియల్ సారీ డిస్ప్లే చేంజెస్ ఎక్కడ చూస్తాం సార్? డిస్ప్లే చేంజెసా? ఆ, మెటీరియల్ డిస్ప్లే చేంజెస్ ఎక్కడ చూస్తాం మనం? MM0. MM04. ఓకే. 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 Okay. సో ఆ మెటీరియల్ లెడ్జర్ ఒకటి ఓకే. సో సార్ మెటీరియల్ ఒక లెడ్జర్ ఎర్రర్ వస్తుంది సార్. లైక్ ద మెటీరియల్ ఈస్ నాట్ ఎక్స్టెండెడ్ టు ద స్టోరేజ్ లొకేషన్ అనేసి ఎర్రర్ వచ్చింది. ఓకే. నిన్న సో నేను ఎక్స్టెండ్ ఏం చేసుకోవాలి చేశాను, కదా! అంటే నువ్వు ఇప్పుడు స్టోర్ లొకేషన్‌లో స్టాక్ పెట్టాలనుకున్నప్పుడు ఆ స్టోర్ లొకేషన్ కూడా ఎక్స్టెండ్ చేసి ఉండాలి కదా! ఓకే, అంటే మళ్ళీ నేను MM01లోకి మనం వెళ్ళి ఏ ట్రాన్సాక్షన్స్ అయితే చేయాలనుకుంటున్నామో మనం ఏ ట్రాన్సాక్షన్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ ట్రాన్సాక్షన్‌లో ఏ ఆర్గనైజేషన్ లెవెల్ ఇచ్చావో ఆ ఆర్గనైజేషన్ లెవెల్స్‌కి ఆ మెటీరియల్ ఎక్స్టెండ్ అయ్యి ఉండాలి. లేకపోతే యూజ్ చేయలేము. నేను ఇక్కడ మెటీరియల్ 1100కి ఎక్స్టెండ్ చేసి అక్కడికెళ్ళి పిఓ నేను 1200 చేస్తా అంటే సిస్టమ్ ఒప్పుకోదు. ఎందుకంటే 1200లో ఆ మెటీరియల్ ఎక్స్టెండ్ చేసలేరు. సో ఆ మెటీరియల్ ప్రతి మెటీరియల్‌లో కూడా ఏ ఆర్గనైజేషన్ లెవెల్స్‌లో నువ్వు ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నావో దానికి ఎక్స్టెండ్ చేసి అప్పుడు యూజ్ చేయగలవు. ఈవెన్ స్టోరేజ్ లొకేషన్స్ అయినా, ప్లాన్స్ అయినా, ఓకే. ఈవెన్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్స్ అయినా, డివిజన్స్ ఏదైనా సరే. క్లియర్? ఓకే. సో చెప్పా కదా! ఎక్స్టెన్షన్ ఎలా చేయాలి? MM01లోకెళ్ళి మీరు ఏ ప్లాంట్ ఏ మెటీరియల్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ మెటీరియల్ సెలెక్ట్ చేసుకొని ఓకే. ఆ మెటీరియల్‌కి ఏదైతే ప్లాంట్ గాని, ప్లాంట్ డేటా గాని, సేల్స్ డేటా గాని ఏదైతే సెలెక్ట్ చేస్తున్నారో సెలెక్ట్ చేసుకొని ఏ ఏ ఏ ప్లాంట్‌కి ఎక్స్టెండ్ చేయాలో చూసుకొని ఆ ప్లాంట్‌కి ఎక్స్టెండ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ 1100కి ఎక్స్టెండ్ చేసాం కాబట్టి ఓకే. మనం ఇంకొక దానికి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎక్స్టెండ్ అయిన దానికి మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే సిస్టమ్ చెప్తాడన్నమాట. నువ్వు ఆల్రెడీ ఈ ప్లాన్‌కి ఎక్స్టెండ్ చేసావు. సో యూ కెనాట్ డూ అని చెప్పి. ఓకేనా? స్టోరేజ్ క్లియర్? లొకేషన్ ఉంటుంది కదా సార్. స్టోరేజ్ లొకేషన్ ఆటోమేటిక్ రాదా సార్? అంటే అలాగే డిఫైన్ ఆ అవ్వదా? సెట్టింగ్ ఉంటది. ఆటోమేటిక్ స్టోర్ లొకేషన్ క్రియేషన్ అని చెప్పి. ఓకే. ఓకే. ఆ డేటాని మీరు అది యూజ్ చేయొచ్చు. అది పెట్టకపోతే మీరు స్టోర్ లొకేషన్స్ కూడా ఎక్స్టెండ్ చేయాలి. సో ఆటోమేటిక్ అయితే రావు. అన్ని ఓకే. స్టోర్ లొకేషన్‌కి అవసరం ఉండదు కదా! యెస్. ఓకే. యెస్. సో కొన్ని చోట్ల రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్ని చోట్ల రిస్ట్రిక్షన్స్ ఉండవు. అదే నిన్న చేస్తున్నప్పుడు ఎర్రర్ వచ్చింది. ఆటోమేటిక్ స్టోర్ లొకేషన్ ఎక్స్టెన్షన్. మళ్ళీ ఓకే. నేను సో ఇట్లాగా MM01 మనం MM01లోకెళ్ళి మనం మెటీరియల్ నంబర్ ఇచ్చుకొని ఆ సేల్స్ ఈవెన్ మనం స్టోర్ లొకేషన్ ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవాలనుకుంటే యూ కెన్ గో టు జనరల్ ప్లాన్ డేటా అండ్ సెలెక్ట్ దట్. ఏ ప్లాన్‌కి సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో, ఏ స్టోర్ లొకేషన్‌కి సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ నుంచి చూసారు కదా! మెటీరియల్ ఆల్రెడీ ఎక్స్టెండెడ్ విల్ బి ఎక్స్టెండెడ్. ఓకే. అంటే మెటీరియల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఆ మెటీరియల్ ఆల్రెడీ క్రియేట్ చేసారు. మీరు ఏం చేస్తున్నారు? ఎక్స్టెండ్ చేస్తున్నారు అని చెప్పి చెప్తుంది సిస్టమ్. క్లియర్? ఓకే. సో ఇది స్టోర్ లొకేషన్స్ ఎక్స్టెండ్ చేసుకోవడం. ఓకే. సో ఇప్పుడు మీరేం చూసారు ఇక్కడ మనకి మెటీరియల్ టైప్ చేంజ్ చేసి వచ్చేయడం చూసారు. మెటీరియల్ ఎక్స్టెన్షన్ కూడా చూసారు. MM01లో మనం మెటీరియల్ ఎక్స్టెన్షన్ చూడొచ్చు. మెటీరియల్ ఎక్స్టెన్షన్. ఓకే. మెటీరియల్ ఎక్స్టెన్షన్ ఏం చేయొచ్చు? వ్యూస్ ఎక్స్టెండ్ చేయొచ్చు. అట్లాగే ఆర్గనైజేషన్స్ లెవెల్స్ కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఓకే. క్లియర్?
Clear? Yes, sir. Clear? So MM01, okay, MM01 material extension view organization levels, okay. So then that MM11, okay. Here we go. సో స్లాషన్కి వెళ్ళాము. మనం లాజిస్టిక్స్లోకి వెళ్తే పార్ట్ ఎక్కడ ఉంటుందంటే మనకి మెటీరియల్ మేనేజ్మెంట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. పార్ట్ అన్ని మన లాజిస్టిక్స్ సంబంధించి ఉంటాయి ఇక్కడ. ఓకే, సో మెటీరియల్ మేనేజ్మెంట్, మెటీరియల్ మాస్టర్, మెటీరియల్. ఓకే, ఇక్కడ మేము చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, కాపీకి, చేంజ్కి, మెటీరియల్ టైప్ చేంజ్కి, మాస్ ఎక్స్టెండెన్స్కి, ఫ్లాగ్ ఫర్ డిలీషన్స్కి. ఇక్కడ మీకు ఎప్పుడైనా మర్చిపోతే మీరు యూ కెన్ గో ఫర్ హియర్. ఓకే, సో అన్ని ట్రాన్సాక్షన్స్ అక్కర్లేదు, కొన్ని ఉపయోగించుకుంటే సరిపోద్ది. క్లియర్? అండ్ వన్ మోర్ ట్రాన్సాక్షన్ కూడా ఉంటుంది, MM60. ఓకే, సో MM60లో అంటే మనకి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, మెటీరియల్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మెటీరియల్ నెంబర్ ఇచ్చుకుని can go on mute. Can you go on mute? ఓకే, సో మెటీరియల్ నెంబర్ ఇచ్చాము. మెటీరియల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ మెటీరియల్ లిస్ట్ ఇచ్చాం కదా. వినిపిస్తుందా? లేదు సార్, మ్యూట్లో ఉంది. 27 సంవత్సరాల లోపు ఏదైనా జరగచ్చు. అందువలన మీరు ఎక్కడైనా దగ్గరలో సంవత్సరాలకు ఓకే, సో MM50లోకి వెళ్తే ఏంటంటే మనం మెటీరియల్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, వ్యూస్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఒక మెటీరియల్ ఉందనుకో. ఓకే, మెటీరియల్ ఎక్స్టెండ్ వ్యూ చేసుకోవాలనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎగ్జిక్యూట్ చేసి మనం దేనికైతే ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారు, దేనికైతే డిస్ట్రిబ్యూషన్ ఛానల్ దేనికి ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారు, ప్లాన్కి దేనికి ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారు అని కూడా ఇక్కడ ఎంటర్ చేసుకుంటే, ఓకే, సిమిలర్ డేటా అయితే సిస్టమ్ విల్ బి క్యాప్చరింగ్ దట్. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 1100 చేసే 1000 చేద్దాము. ఓకే, 1000 చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే, సో నా మెటీరియల్ సెలెక్టెడ్. మెటీరియల్ మనం ఈసీసీలో చేసాం కదా, ఎగ్జిక్యూట్ చేసి అర్థం కాలేదు. అది ఆ మెటీరియల్ ఈసీసీది కదా సార్. ఓకే ఓకే, అందుకే రావట్లేదా? MM01లోకి వెళ్ళి MM50లోకి వెళ్దాం. ఇక్కడ MM50లోకి వెళ్ళి ఓకే, సో నా మెటీరియల్ నెంబర్ నేను ఎంటర్ చేసుకుంటే ఓకే, లెట్స్ సీ నాకు 1000కి ఎక్స్టెండ్ చేద్దాం. దెన్ మెటీరియల్ స్టేటస్ వచ్చి పర్చేసింగ్ పెట్టుకున్నాము ఎక్స్టెన్షన్. సో ఇక్కడ మనం ఓకే మెటీరియల్ ఓకే, ముందు మనం ప్లాంట్ ఇవ్వాలి. యాక్చువల్లీ ప్లాంట్లోనే సరే ఇట్లా ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకసారి. ఓకే, సో ఇక్కడ మనం మెటీరియల్స్ లిస్ట్ చూపిస్తుంది కదా. సో మనం ఒక మెటీరియల్ తీసుకుని ఏదైనా ఒక మెటీరియల్ తీసుకుని ఓకే, సో ఇక్కడ మనం ఏమైనా మెయింటైన్ మెటీరియల్ కొట్టి ఓకే,
సో ఇక్కడ మనం మెటీరియల్ ఆల్రెడీ ఎక్స్టెండ్ అయింది కదా, సో ఇక్కడ పర్చేసింగ్ డేటా ఎక్స్టెండ్ చేస్తున్నాం మనం, ఎందుకంటే సెలక్షన్లో మనం పర్చేసింగ్ డేటా సెలెక్ట్ చేసాం కాబట్టి పర్చేసింగ్కి వెళ్తున్నాయి. సో ఇక్కడ మనం డేటా మిస్ చేసి ఉంటే మెటా డేటా మిస్ చేయడం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నమాట. ప్లాన్స్ సంబంధించిన డేటాని ఎక్స్టెండ్ చేసుకోవడం, సేవ్ చేసుకోవడం. ఓకే, అట్లా అంటే ఈ పర్చేసింగ్ డేటా ఇక్కడ అప్డేట్ అయింది. మళ్ళీ ఇంకొక దానికి అంటున్నా మెయింటైన్ మెటీరియల్, మళ్ళీ దీనికి సిస్టము చెక్ చేస్తుంది అన్నమాట నువ్వు ఇచ్చిన ఆర్గనైజేషన్. సో ఈ ప్లాంట్లో ఈ మెటీరియల్కి ఎక్స్టెండ్ చేస్తుంది. సో అట్లాగా ఇక్కడ నుంచే మనం ఓకే మెటీరియల్ ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు ఇట్లా. క్లియర్? సో MM50 అన్నమాట. సో జనరల్గా ఎవరు MM50 యూజ్ చేయరు జనరల్గా. సో పాసిబిలిటీ ఉంటే యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే నార్మల్ బేసిక్ లెవెల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లయింట్కి. ఓకే, క్లయింట్కి ఎక్స్టెండ్ నార్మల్గా ఏదైతే బేసిక్ లెవెల్లో కావాలో ఆ ఇన్ఫర్మేషన్ వరకు ఇస్తారు. సో వీటి MM50 వాటికి ఎక్కువ స్కోప్ ఇవ్వరు. ఓకే, సో మనం కావాలంటే ఇన్ కేస్ మాస్టర్ డేటా ఎక్స్టెన్షన్లో ఎప్పుడైనా కావాలంటే మనం ఇలా యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. క్లియర్? క్లియర్? Yes, sir. సో ఈ MM50 ఎక్స్టెండ్ వ్యూస్ అన్నమాట. ఓకే, MM50 ఇదే ఎక్స్టెండెడ్ వ్యూస్. సార్ ఇప్పుడు చూసాం కదా సార్, లైక్ పీకే ఐఫోన్ 500 అలా ఉంది కదా సార్ మెటీరియల్ నంబర్. అది మనం ఇప్పుడు RICC అలా దానికి కూడా పెట్టుకోవచ్చు సార్, ఒకవేళ ఎక్స్టర్నల్ నంబర్ పెట్టుకోవచ్చు. ఇంకా OMS2లో ఈ మెటీరియల్ టైప్కి మెటీరియల్ ఎక్స్టర్నల్ నంబర్ ఇస్తామని వితౌట్ చెక్ అని ఉంది చూడు. అదే అంటే ఏంటంటే చెక్ చేయరు అన్నమాట. నువ్వు ఎక్స్టర్నల్ నంబర్ ఎక్స్టర్నల్ నంబర్ ఇచ్చినా సరే చెక్ చేయరు. ఓకే, ప్రాబ్లం లేదు. సో చేసుకోవచ్చు, అది తీసేస్తే అప్పుడు చెక్ చేస్తుంది. ఓకేనా? ఓకే, సో నా టేబుల్స్. ఓకే, సో టేబుల్స్ మనకి వచ్చి మా మెటల్ మాస్టర్ టేబుల్స్ వచ్చేసరికి మనకి మారా టేబుల్. ఓకే, సో జనరల్ డేటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, జనరల్ డేటా ఆఫ్ మెటీరియల్ మాస్టర్. ఓకే, and MARC plan data of metal master. Okay, and MARD store location of location data of metal master. Okay, MBEW accounting data of material master. Okay, then MEKE sales data of material master. Okay, and MAKT ఏంటి ఒకటి తెలిసి MAKT material description. Material description. లాంగ్వేజ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మెన్షన్ చేస్తారు కదా, సో మీకు కేటీ అన్నమాట. ఓకేనా? సో మీ ఆరం ఎవరికైనా మీ ఆరం తెలుసా? డిఫరెంట్ యూనిట్ ఆఫ్ ఇష్యూస్, యూనిట్ ఆఫ్ మెజర్స్ మెన్షన్ చేస్తారు కదా, సో కన్వర్షన్స్ అన్నమాట. యూనిట్ ఆఫ్ మెజర్ కన్వర్షన్ ఆఫ్ మెటల్ మాస్టర్. ఓకే, ఓకేనా? సో ఇట్లాగా చాలా టేబుల్స్ ఉంటాయి మెటల్ మాస్టర్ టేబుల్స్. ఓకే, సో ఇవి కొన్ని మెటీరియల్ టైప్స్, మెటీరియల్ మాస్టర్ సంబంధించిన టేబుల్స్ అన్నమాట. సేమ్ ఉంటాయి, అక్కడ కూడా ఇవే ఉంటాయి, చేంజెస్ ఏం లేవు. మెటల్ మాస్టర్ కి సంబంధించి వేరే చేంజెస్ ఏం లేవు. ఓకే, సో మెటల్ మాస్టర్ లో మారా టేబుల్ ఉంటుంది. ఓకే, MARC టేబుల్ ఉంటుంది, MEKT టేబుల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకే, మ్యాట్ డాక్ వేరు, అది వచ్చినప్పుడు చెప్పుకున్నాను. సో ఇది మెటల్ మాస్టర్ అయితే చేంజెస్ అయితే ఏం లేవు. ఓకేనా? సో ఒక
మేబీ కొన్ని ఫీల్డ్స్ ఎక్స్టెండెడ్గా యాడ్ చేసి ఉండొచ్చు, కొన్ని ఫీల్డ్స్ తీసి ఉండొచ్చు, కానీ స్క్రీన్స్ అన్నీ కూడా ఒకటే. ఓకేనా? సో స్క్రీన్ లెవెల్లో మనకి డిఫరెన్స్ ఏం కనిపించదు. ఓకేనా? సో నేనేం చేస్తున్నా ఇక్కడ మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. సో కొన్ని ఫీల్డ్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు, తీసుకున్నాము ఒక మెటీరియల్. సో ఇక్కడికి వస్తే మనకి ఇంతకుముందు మనకి ఇక్కడ ఒకటి ఉండేది, ఇది క్వార్టర్ అరేంజ్మెంట్ సంబంధించింది. అది క్వార్టర్ అరేంజ్మెంట్ మనం మీకు ఆల్రెడీ చెప్పా కదా, కంపేర్ చేసినప్పుడు మీకు కొన్ని ఫీల్డ్స్ అయితే మనకి S/4HANAలో లేవు, తీసేశారు, కామన్గా పెట్టేశారు. కొన్ని ఫీల్డ్స్ అయితే ఇక్కడ పెట్టారు. ఓకే, సో అంతేగాని దేర్ ఈజ్ నో చేంజెస్, దేర్ ఈజ్ నో మేజర్ చేంజెస్. ఓకేనా? మెటీరియల్ మాస్టర్లో ఇంకొకటి వచ్చేసరికి మెటీరియల్ లెడ్జర్ అకౌంట్, మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ ఒకటి చెప్పా కదా మీకు ఆల్రెడీ. చెప్పలేదా? అకౌంటింగ్లో మనకి మెటీరియల్ లెడ్జర్ ఉంది అని చెప్పాను కదా, మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్. ఓకే, సో ఇండికేటర్ మెటీరియల్ లెడ్జర్ వాల్యూ ఇస్ యాక్టివ్ ఫర్ మెటీరియల్. సో మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ ఒకటి మ్యాండేటరీ చేశారు. ఓకేనా? సో మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ ఉంటే ఏంటంటే మనకి మల్టిపుల్ వాల్యుయేషన్ కరెన్సీస్ లెవెల్లో మనం ప్రైజ్ అనాలిసిస్ జనరల్గా ఏంటంటే ఈ మెటీరియల్ లెడ్జర్స్, మెటీరియల్ అకౌంటింగ్, మెటీరియల్ లెడ్జర్స్ తర్వాత ప్రొడక్షన్ వెర్షన్స్, కాస్టింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్గా కాస్ట్ అనాలిసిస్ కోసం ఎక్కువ ఉపయోగపడతాయి. ఓకేనా? సో ప్రొడక్షన్ టీమ్ కాస్టింగ్తో ఎప్పుడైతే ఇంటిగ్రేట్ అయ్యి ఉంటారో, ఎప్పుడైనా వాళ్ళు ప్రొడక్షన్ చేసేటప్పుడు లేబర్ కాస్ట్ అంటే ఏంటి, మెటీరియల్ కాస్ట్ అంటే ఏంటి, ఓకే, ప్యాకింగ్ కాస్ట్ అంటే ఏంటి, ఎన్ని కూడా కాస్ట్ వేసుకుని ఎస్టిమేషన్ చేసుకుని ఫైనల్గా ప్రొడక్ట్ కాస్ట్ వేస్తారు. సో ఈ కాస్ట్ ఎస్టిమేషన్ అంటే కూడా వాళ్ళు ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ బట్టి కాస్టింగ్, మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ దాని బేస్ చేసుకుని ఉంటాయి. సో ఇక్కడ మెటీరియల్ ప్రైస్ అనాలిసిస్ ఉంది చూడండి. సో మెటీరియల్ ప్రైస్ అనాలిసిస్లో ఓకే, సో ఇక్కడ మనకి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చేస్తే వస్తుంది, ట్రాన్సాక్షన్ చేయలేదు కాబట్టి ఏదైనా వాల్యూ పడితే మెటీరియల్ ప్రైస్ అనాలిసిస్ చేయొచ్చు అన్నమాట, అక్కడ మనకి కనిపిస్తుంది. ఓకే, అంటే ఈ మెటీరియల్ ప్రైస్ అనాలిసిస్ అంటే ఏంటి, ఈ ప్రొడక్ట్ చేయడానికి ఎంత కాస్ట్ అయింది, దీనిలో ఏ లేబర్ కాస్ట్ ఉంది, ఏ ప్రొడక్ట్ కాస్ట్ ఉంది అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, క్లియరా? సో ఎనీ డౌట్స్? ఏం డౌట్స్ ఉన్నాయా మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయడంలో? మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయడంలో ఏం డౌట్స్ ఉన్నాయా? No, sir. సో ఈ టేబుల్స్ మీరు కంపల్సరీగా నేర్చుకోండి కొంచెం టేబుల్స్, ఎందుకంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు అడిగినప్పుడు కొంచెం ఈ టేబుల్స్ నుంచి కొన్ని ఈవెన్ ఇంటర్వ్యూ కాకపోయినా మీరు రెగ్యులర్గా వర్క్ చేసేటప్పుడు ఇలాంటి టేబుల్స్ ఉపయోగపడతాయి కంపల్సరీగా. ఓకేనా? సో Yes, sir. సో మెటీరియల్ మాస్టర్ టేబుల్స్ కూడా మీరు బాగా బై హార్ట్ చేయండి. ఓకే, సో ఏ టేబుల్లో ఏ డేటా ఉంటుంది, ఏ టేబుల్లో ఏ డేటా ఉన్నది అని చూసుకోండి. క్లియర్? ఓకే Sir, సార్. okay, sir. ఓకే, సో మెటీరియల్ లెడ్జర్ యాక్టివేట్ చేసిన తర్వాత సిఓ కన్సల్టెంట్ వాళ్ళు మెటీరియల్ లెడ్జర్ అలౌ చేయాలి. సో యాక్టివేషన్ చేసిన తర్వాత మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేయాలి. ఓకే, సో దెన్ ఓన్లీ యూ కెన్ ప్రాసెస్ ఫర్ ద అదర్ ట్రాన్సాక్షన్స్. ఓకే, సో ఇంతకుముందు మనకి మెటీరియల్ మాస్టర్ ఈసీసీలో మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఆ మెటీరియల్ డైరెక్ట్లీ పిఓ క్రియేట్ చేయడం కానీ, జిఆర్ చేయడం కానీ ఇట్లా చేసేవాళ్ళము. ఇప్పుడు మనం దీన్ని పిఓ కానీ పిఆర్ కానీ చేస్తే ఏంటంటే సిస్టము విల్ గివ్ ద ఎర్రర్, ఏంటంటే మెటీరియల్ లెడ్జర్ యాక్టివేట్ అయింది, దీనికి ఏదో చేయండి అని చెప్పి. ఇప్పుడు నేను ఒక మెటీరియల్ క్రియేట్ చేశాను కదా, ఈ మెటీరియల్ క్రియేట్ చేశాను కదా, ఈ మెటీరియల్ నేను ఒక ఏదైనా పిఓ క్రియేట్ చేద్దాం, మీ 21 చేద్దాం.
సో సప్లయర్ ఎవరున్నారు? సప్లయర్ తెలియదు మనకి. సెర్చ్ ఎవరున్నారో ఆర్ఎం టు సో ఇవన్నీ ప్రాసెస్ చేయాలి. సో మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ప్లాన్ టు క్రియేట్ చేసి ప్లాన్ టు కంపెనీ కోడ్ ఇవన్నీ క్రియేట్ చేయాలి. ఓకే, క్రియేట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే CKM9 అనే ఒక ట్రాన్సాక్షన్ కూడా ఉంటుంది. CKM9 అనే ఒక ట్రాన్సాక్షన్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం మెటీరియల్ లెడ్జర్ రిలవెంట్ కస్టమైజేషన్ సంబంధించి చేస్తారు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం ఓకే ఏదైతే యాక్టివేషన్ అయిందో ఒక మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ అక్కడ చేస్తామని అడిగాం కదా, ఇక్కడ చేస్తారన్నమాట. మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ ఇక్కడ క్లయింట్ లెవెల్లో చేస్తారు, ప్లాంట్కి సంబంధించి చేస్తారు. ఇప్పుడు మనకి REM ఏదో ఉంది కదా, REM ప్లాంట్ కదా, REM ప్లాంట్ సంథింగ్ REM1 ఏదో మన RED1. ఓకే, RED1 చూస్తే దీనికి ఆల్రెడీ యాక్టివేషన్ అయ్యి ఉండొచ్చు. ఓకే, మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ అయ్యి ఉండొచ్చు. అందుకనే సిస్టమ్ విల్ గో ఇట్ ఈస్ డిఫాల్ట్ షోయింగ్ దట్ మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్. ఓకేనా, క్లియరా? సో ఈ CKM9లో మనకి అది మెటీరియల్ లెడ్జర్ యాక్టివేట్ అయిందా లేదా అని కూడా చూసుకోవచ్చు. క్లియర్? క్లియరా? ఓకే, సో ఒక మెటీరియల్ క్రియేట్ చేద్దాము. సో మెటీరియల్ ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి ఏంటని ఒకసారి చూసుకుని వెళ్దాం. ఓకే, సో ఒక మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇక్కడ చూసారా మనకి క్రియేట్ చేసినప్పుడు సిస్టమ్ గివింగ్ ది ఎర్రర్ మెసేజ్. నేను ఒక క్రియేట్ చేస్తున్నా, వెరీ ఫ్యూ నెంబర్స్ ఆర్ లెఫ్ట్. ఓకే, అంటే ఏంటి మనకి ఒక అలర్ట్ ఇస్తుంది. ఏమని ఇస్తుంది అలర్ట్? బాస్ మీరు అసైన్ చేసిన మెటీరియల్ మాస్టర్ యొక్క నంబర్ రేంజెస్ దగ్గరలో ఉన్నాయి, అయిపోతున్నాయి. సో మీరు అలర్ట్ ఇవ్వండి, మీరు ఎక్స్టెండ్ చేసుకోండి అని చెప్తుంది. ఓకే, సో అప్పుడు ఏం చేయాలంటే మనం MMNRకి వెళ్ళి ఆ మెటీరియల్ టైప్కి ఏదైతే ఉందో ఆ టైప్ ఏదైతే అసైన్ చేసి ఉందో ఆ మెటీరియల్ టైప్కి ఎంత నెంబర్ రేంజెస్ ఉన్నాయి ఏంటని చూసుకుని దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. క్లియరా? ఓకే, సో ఉన్నారు కదా, విశేషంగా తేనె పట్టుకు తేనె తీగలు ఉంటే ఎలా ఉంటుందో ఆ తేమలయాన్ని దానికి పోల్చాలంటే రహస్యమైన శక్తి వచ్చేసరికి ఇక్కడ అసైన్ ఉంది. జెట్రిబులార్కి ఏ మెటీరియల్ నెంబర్ రేంజెస్ ఉన్నాయి? నెంబర్ రేంజెస్ 11,000 నుంచి 11,500. అంటే ఆల్రెడీ 11,469 అయిపోయింది. ఓకే, అయితే కెన్ యూ గో ఆన్ మ్యూట్? సో 11,000 నుంచి 11,500 ఉంది కదా, సో ఆల్రెడీ 11,469. అంటే మనం సెట్టింగ్ ఎక్కడ చేసి ఉంటామంటే ఇట్లా మనకి క్లోజెస్ట్గా 50కి అంటే ఇంకో 50 మెటీరియల్స్ క్రియేట్ చేస్తే అయిపోద్ది, లేదంటే ఇంకొక 100 మెటీరియల్స్ క్రియేట్ చేస్తే అయిపోద్ది అన్నప్పుడు సిస్టమ్ వార్నింగ్ మెసేజ్ ఇవ్వమని చెప్పి SAP స్టాండర్డ్లో వాళ్ళు ఫిక్స్ చేసి ఉంటారు అనమాట. సో దాని ప్రకారం ఏంటంటే ఓకే ఎప్పుడైతే దగ్గరికి వస్తుందో ఇంకొక 100 మెటీరియల్స్ లేకపోతే ఇంకొక 50 మెటీరియల్స్ ఉన్నాయి అని వస్తుందో ఓకే వచ్చిన చోట మనం ఓకే ఈ మెటీరియల్ అలర్ట్ ఇస్తారన్నమాట. అలర్ట్ ఇచ్చి మనం మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసుకోమంటారు, ఎక్స్టెండ్ చేసుకోమంటారు అనమాట. అప్పుడు మీరు మెటీరియల్ మాస్టర్ ఎక్స్టెండ్ చేసుకోవాలి, మెటీరియల్కి నెంబర్ ఏం చేసి ఎక్స్టెండ్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే వేరే గ్రూప్ అసైన్ చేసి ఇంకా కొత్త సిరీస్ స్టార్ట్ చేసినా పర్లేదు. ఓకేనా, క్లియరా? క్లియర్? ఓకే, సో మనకి జనరల్గా పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే ఓకే మనం పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే మనకు బేసిక్ డేటా ఉండాలి, పర్చేసింగ్ ఉండాలి, అండ్ జనరల్ డేటా ప్లాంట్ 1, 2 ఉండాలి, 10 అకౌంటింగ్ డేటా ఉండాలి. ఓకే, సో వీటి వరకు అయితే మనకు కంపల్సరీగా ఉండాలి. MMPO క్రియేట్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా. అదర్ దాన్ MRP అండ్ కాస్టింగ్ క్లాసిఫికేషన్స్ డిపెండ్స్ ఆన్ దట్ వాట్ ప్రాసెస్ యూఆర్ డూయింగ్. ఓకే, సో వాళ్ళ ప్రాసెస్ బట్టి ఉంటాయి. సో నేనేం చేస్తున్నా అంటే RED1కి ఎక్స్టెండ్ చేస్తున్నాను ప్లాంట్. ఓకే, RED1లో మనం ఎంటర్ చేస్తున్నాను RED1. ఇక్కడ నేను టెస్ట్ డేటా ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో బేసిక్ టర్మ్ మెజరు అండ్ ప్లాంట్ మెటీరియల్ గ్రూప్స్. ఓకే, అండ్ డివిజను
ఓకే. సో నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకే. 10 పర్చేసింగ్ డేటా. పర్చేసింగ్ డేటాలో ఆర్డర్ యూనిట్. ఓకే. ఇన్ కేస్ మనం ఆర్డర్ యూనిట్ ఎంటర్ చేసామనుకో, బాక్స్ ఎంటర్ చేసామనుకో, ఒక బాక్స్ ఇచ్చుకోవాలి ఎన్ని పీసెస్ అని అడుగుతుంది. సో అప్పుడు ఏం చేయొచ్చు? ఓకే. బాక్స్ లేదంటే ఇక్కడ ఓకే. ఏముంది? లెట్స్ సీ. బాక్స్ లేకపోతే బ్యాగ్ పెట్టుకోవచ్చు, క్రేన్ పెట్టుకోవచ్చు, కేస్ పెట్టుకున్నాం, సివి కేసు. ఓకే. ఒక కేస్ ఈక్వల్ టు హౌ మెనీ పీసెస్ అని అడుగుతుంది. సో 1000 పీసెస్ అనుకున్నాం అనుకో, 1 కేస్ ఈక్వల్ టు 1000 ఇచ్చేసి అని చెప్పి డిఫైన్ చేస్తున్నాం. ఓకే. సో అది మనకి ఎడిషనల్ డేటా ట్యాబ్లోకి వెళ్తే ఇక్కడ యూనిట్ ఆఫ్ మెజర్స్. ఓకే. ఇక్కడ మనకి అప్డేట్ అవుతాం. 1 కేస్ ఈక్వల్ టు 1000 ఈచెస్ అని ఇక్కడ అప్డేట్ చేసినవన్నీ ఇక్కడ అప్డేట్ అవుతాయి. ఓకే. సో అది కాకుండా మనం మెటీరియల్ స్టాటస్, పర్చేసింగ్ గ్రూప్స్. ఓకే. అండ్ ఓకే. బ్యాచ్ మేనేజ్మెంట్ కావాలంటే బ్యాచ్ మేనేజ్మెంట్, ఆటోమేటిక్ పిఓ కావాలంటే ఆటోమేటిక్ పిఓ, పర్చేసింగ్ వాల్యూ కావాలంటే పర్చేసింగ్ వాల్యూ ఇవన్నీ కూడా డిఫైన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. దెన్ ఆ పర్చేసింగ్ డేటా అయిపోయిన తర్వాత ప్లాన్ డేటా స్టోరేజ్ లొకేషన్. ఇక్కడ కూడా మనకి యూనిట్ ఆఫ్ ఇష్యూ ఉంది. మనం ఇంకో యూనిట్ ఆఫ్ ఇష్యూస్ ఆల్వేస్ బాక్సెస్లో కాకుండా క్రేట్లో కానీ దేనిలో డిఫైన్ చేస్తున్నాం అనుకో ఇష్యూ చేసినప్పుడు. సో దాన్ని మనం కాటన్లో కానీ ఒక కాటన్ పెట్టుకున్నాం, లెట్స్ సే కాటన్. సో అప్పుడు ఒక కాటన్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 10,000 లేకపోతే 1,00,000 ఈచెస్ అని చెప్పాను. ఓకే. ఓకే. ఫార్మాట్ ఎక్కువ ఉంది. లెట్స్ సే 10,000 ఈచెస్ అని చెప్పుకున్నాం. ఓకే. అప్పుడు ఏమవుద్ది? మళ్ళీ ఇక్కడ అడిషనల్ డేటాలోకి వెళ్తే మనకి యూనిట్ ఆఫ్ మెజర్లో 1 కార్ ఈజ్ ఈక్వల్ 10,000 ఈచెస్ అని వస్తుంది. ఓకే. అందుకనే లీస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. బేస్ యూనిట్ ఆఫ్ మెజర్ ఎప్పుడు కూడా లీస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం లీస్ట్ మెజర్మెంట్ తీసుకోకుండా నేను కార్ లీస్ట్ మెజర్మెంట్ అని తీసుకుంటే ఈచెస్లో కన్వర్ట్ చేసినప్పుడు పాయింట్ డెసిమల్స్లో పెట్టడం కష్టం కాబట్టి 0.001 అలా పెట్టడం కష్టం కాబట్టి సో ఆల్వేస్ సజెస్ట్ లైక్ బేస్ యూనిట్ ఆఫ్ మెజర్ అయితే లీస్ట్ మెజర్మెంట్. ఓకే. సో ఇది కాకుండా టెంపరేచర్ కండిషన్స్, స్టోరేజ్ కండిషన్స్ ఇవన్నీ కూడా కంటైనర్ రిక్వైర్మెంట్స్, హజార్డస్ మెటీరియల్స్ అయితే హజార్డస్ మెటీరియల్స్. ఓకే. ఫిజికల్ ఇన్వెంటరీకి సంబంధించింది ఇది బ్యాచ్. ఓకే. ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్రాసెస్లో ఒక్కొక్క ఫీల్డ్ ఉపయోగపడుద్ది. అప్పుడు మనం చెప్పుకున్నాము. దీంతో పాటు ఏంటంటే మనం ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ ఎంటర్ చేస్తాము. ఓకే. ఏ ప్రాఫిట్ సెంటర్కి సంబంధించింది అనేది ప్రాఫిట్ సెంటర్ కూడా ఎంటర్ చేస్తాము ఇక్కడ. ఓకే. ఇక్కడ ఫీల్డ్ కనిపించట్లేదు. ఓకే. ప్లాన్ డేటా స్టోరేజ్ ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ ఉంది. ఇది మ్యాండేటరీ ఉంటుంది ప్రాఫిట్ సెంటర్. ఓకే. సో ప్రాఫిట్ సెంటర్ అంటే ఈ మెటీరియల్ ఏ ప్రాఫిట్ సెంటర్కి సంబంధించింది. ఓకే. ఎవరు తీసుకుంటున్నారని చూసుకోవాలి. సో ఇదంతా కూడా ఫినాన్షియల్కి సంబంధించింది. సో మళ్ళీ ఇక్కడ మనకి ఏ కంట్రోలింగ్ ఏరియా REP1 REP1 క్రియేట్ చేశారా? RE01 ఏదో క్రియేట్ చేశాడు. చూద్దాం. RE కాదు తెలియదు. RE-D1 కదా అంటే మీరు ఎంటర్ చేద్దాం. ఓకే. ఓకే. సో అది ఆ ప్రాఫిట్ సెంటర్ వచ్చి పర్టికులర్ ప్రాఫిట్ సెంటర్ గురించి అసైన్ చేశారు. తర్వాత వచ్చేసరికి ప్లాంట్ డేటా స్టోరేజ్ లొకేషన్ డేటా 1. ఓకే. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా మీకు ఏదైనా అర్థం కావాలనుకో F1 కొట్టారనుకో, F1 కొట్టి ఇక్కడ మీకు అడుగుతారు అనమాట. కీ విచ్ టు గెటర్ విచ్ కంట్రోలింగ్ ఏరియా యూనికల్లీ ఐడెంటిఫైడ్ ప్రాఫిట్ సెంటర్. ఓకే. సో ప్రాఫిట్ సెంటర్ ఎంటర్ చేశారు. తర్వాత అకౌంటింగ్ డేటా. ఓకే. అకౌంటింగ్ డేటా స్టాండర్డ్ ప్రైజు. సో ప్రైస్ పర్ యూనిట్ ప్రైజు, మూవింగ్ యావరేజ్ ప్రైజు, ఇన్ఫర్మేషన్ అంటే కూడా నువ్వు ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ. హలో. Yes, sir. ఓకే. సో ఏం డౌట్స్ ఉందా? మెటీరియల్ క్రియేట్ చేసే ఎక్కడెక్కడ ఏమి యూజ్ చేయాలో. ఓకే. సో ఇక్కడ వాల్యుయేషన్ క్లాసెస్ మ్యాండేటరీగా ఎంటర్ చేయాలి.
సో మనం ఏ వాల్యుయేషన్ క్లాస్ ఉంటే ఆ వాల్యుయేషన్ క్లాస్ ఎంటర్ చేసుకోవచ్చు. ప్రైజ్ యూనిట్ పర్ యూనిట్ ఒక యూనిట్కి ఎంత ప్రైజ్, ఓకే, అది ఎంటర్ చేస్తున్నాము. దెన్ ఇన్ కేస్ కాస్టింగ్ ఉంటే కాస్టింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇన్ కేస్ ఈ ప్రోడక్ట్ మనం ఎక్కడైనా కాస్టింగ్ అంటే ఫినిష్ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎక్కడైనా పెడుతున్నాం అనుకో, అప్పుడు మీరు కాస్టింగ్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇక్కడ కాస్టింగ్లో వచ్చేసరికి మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి, ఓకే, ఏం ప్రొక్యూమెంట్ ఇది కాస్టింగ్ స్లాట్ సైజ్ ఒకటి ఇంపార్టెంట్ ఉంటుంది, ఇందులో ప్రొడక్షన్ వర్షన్ ఒకటి ఉంటుంది. ఓకే, అండ్ ఇన్ కేస్ ఎనీ అదర్ ఆప్షన్స్ అంటే కాస్టింగ్ సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళకి, ఓకే, అండ్ కాస్టింగ్ టు కూడా అంటే ఫ్యూచరు కరెంట్ ప్రీవియస్ కాస్ట్ ఎస్టిమేషన్ అనమాట. ఇవన్నీ జనరల్గా కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తారంటే కాస్ట్ ఎస్టిమేషన్కి వాటికి యూజ్ చేస్తారు. ఓకే, సో ఇది మనకు అవసరం లేదు ప్రస్తుతం అయితే. సో సేవ్ చేస్తున్నా. సో ఈ మెటీరియల్ ఇట్లా సేవ్ చేయాలన్నమాట, ఇట్లా క్రియేట్ చేసి సేవ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ మెటీరియల్తో మన పిఓ కానీ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు మనం. క్లియర్? క్లియరా? ఎనీ డౌట్స్ ఉన్నాయా మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయడంలో? No, sir. ఓకేనా? సో ఈ మెటీరియల్ మనం నెక్స్ట్ ఫర్దర్గా మెటీరియల్తో మనం మెటీరియల్ లెడ్జర్ యాక్టివేట్ చేశారు కాబట్టి మెటీరియల్ లెడ్జర్ క్లియరెన్స్ చేసి, ఓకే, దెన్ ఈ మెటీరియల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? సో మెటీరియల్ లెడ్జర్ యాక్టివేట్ చేసినప్పుడు మెటీరియల్ లెడ్జర్ రన్ చేయాలి. ఓకే, సో మెటీరియల్ లెడ్జర్ రన్ చేయాలంటే దానికి మళ్ళీ సపరేట్ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉంటాయి. అది మనం పిఓ చేసినప్పుడు మనకు ఎర్రర్ వచ్చినప్పుడు చెప్పుకున్నాము. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఇక్కడ మనం ఈ ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది. సో మనం అప్పుడు మెటీరియల్ లెడ్జర్ రన్ చేయాలి. ఓకే, సో ఆ మెటీరియల్కి రన్ చేస్తే అప్పుడు సిస్టమ్ అలౌ చేస్తుంది అన్నమాట. ఫర్దర్గా మెటీరియల్ యూజ్ చేయడానికి రన్ సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది అన్నమాట. క్లియరా? Yes, sir. సార్ వాల్యుయేషన్ క్లాస్ అనేది కంపల్సరీ అయినప్పుడు అది ఫీల్డ్ రిక్వైర్డ్ ఫీల్డ్ పెట్టేసుకోవచ్చు కదా సార్? అంటే ఎందుకు పెట్టుకోవచ్చు. ఎందుకంటే నువ్వు ఫీల్డ్ మ్యాండేటరీ పెట్టినా సరే సిస్టమ్ ఎర్రర్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే స్టాండర్డ్ ఎస్సీపీలోనే అది మ్యాండేటరీ ఫీల్డ్. ఓకే, స్టాండర్డ్ మ్యాండేటరీ ఫీల్డ్ అది. ఓకేనా? మ్యాక్సిమం అయితే అలా ఉంచేస్తారు కదా సార్, ఆప్షనల్ ఉంచేస్తారు. అంటే నేను చేస్తున్న ప్రాజెక్ట్ లో కూడా అది ఆప్షనల్ ఫీల్డ్ అని ఉంది సార్ వాల్యుయేషన్ క్లాస్ అనేది. లేదు, మోస్ట్లీ ఇట్ విల్ బి మ్యాండేటరీ. ఓకే, ప్రతిదానికి మ్యాండేటరీ ఉంటుంది. అలా కదా సార్, అంటే బ్యాక్గ్రౌండ్ కదా సార్. ఇప్పుడు అక్కడ స్టార్ మార్క్ వస్తుంది కదా సార్, అది మ్యాక్సిమం ఉంటుంది సార్ అక్కడ. అదే ఇప్పుడు అది స్కిప్ చేసావు అనుకో, రేపు నీకు అకౌంటింగ్ డేటా అప్డేట్ కాదు కదా. ఎస్ సార్. సో అది మ్యాండేటరీ కంపల్సరీ, అది మ్యాండేటరీ కంపల్సరీ. ఓకేనా? సో అది చేయకపోతే చేసి మ్యాండేటరీ చేసుకోవాలి ఇంకా. ఓకే ఓకే సరే. సో ఇక్కడ నేను కాస్టింగ్ రన్ చేయాలని చెప్పా కదా మీకు. సో కాస్టింగ్ రన్ ఇక్కడ చేస్తారు జనరల్గా. ఓకే, సో కాస్టింగ్ రన్ వాళ్ళు ఇలా చేస్తారు. సో ఇది కాస్టింగ్ సంబంధించిన అనమాట, కాస్టింగ్ కాక్పిట్ సంబంధించి. యాక్చువల్ కాస్టింగ్ ఎట్లా రన్ చేయాలి ఏంటి అనేది వాళ్ళు ఇట్లా చేస్తారు అన్నమాట. ఓకే, సో ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకున్నాం, మన కాస్టింగ్ సంబంధించి మనకు అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు నాకైతే ఏదైనా డౌట్ ఉందా? ఓకే దెన్ ఐ థింక్ ఇంకా రేపు కనెక్ట్ అవుదాం. మరి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదంటే వీళ్ళు కనెక్ట్ టుమారో. వెండర్ మాస్టర్ రికార్డు. సారీ, మెటీరియల్ ఏమైనా ఉందా సార్ మీ దగ్గర? అంటే పీడిఎఫ్ కానీ డాక్యుమెంట్ కానీ జస్ట్ రెఫరెన్స్ సార్.